మా ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి ఆశీస్సులతో తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా ఈ నెల 21వ తేదీ శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్న తోటా దుర్గా ప్రసాద్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కారుమంచి శ్రీనివాసరావు, జనసేన నాయకులు, పెద్రావూరు. డి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు. పి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆలపాటి రాజా యూత్. జి వంశీకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కందేపు వెంకటేశ్వరరావు, పి రత్తయ్య మరియు పెద్రావూరు గ్రామ ప్రజలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలికి చెందిన బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు. తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఉదయం నుంచి కూడా ఎంతో ఘనంగా అయితే ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. ఉగాది వేడుకల్లో భాగంగా ముందుగా పంచాంగ శ్రవణ కార్యక్రమం, అట్లాగే చిన్నారుల చేత కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతో కోలాహలంగా అయితే నిర్వహించారు. అట్లాగే తెనాలి పట్టణానికి సంబంధించి వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రముఖులందరికీ ఉగాది పురస్కారాలను ఇదే వేదికగా కూడా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుగా కూడా కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. అట్లాగే శ్రీ ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి గారిచే పంచాంగ పఠన కార్యక్రమాన్ని, పంచాంగ శ్రవణాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అట్లాగే ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. విశిష్ట అతిథిగా డబుల్ హార్స్ గ్రూప్ చైర్మన్ మునగాల మోహన్ శ్యాంప్రసాద్, అట్లాగే ఆలపాటి కృష్ణ సందీప్, అట్లాగే తుమ్మల కిషోర్ బాబు, వీరందరూ కూడా విశిష్ట అతిథులుగా అయితే హాజరయ్యారు. ఈ సందర్భంగా కూడా తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు, అట్లాగే సాహిత్య విభాగంలో అంబటి మురళీకృష్ణ, అట్లాగే సీనియర్ గైకాలజిస్ట్ కొమ్మినేని జగదీశ్వరి, అట్లాగే తెనాలికి సంబంధించి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తోట రాఘవరావు, అట్లాగే ఉత్తమ పారిశ్రామికవేత్తగా ఇటీవలే శ్రీశక్తి అవార్డు అందుకున్నటువంటి డబుల్ హార్స్ గ్రూప్ చైర్మన్ మునగాల మోహన్ శ్యాంప్రసాద్ కుమార్తె పొత్తూరి లలిత కుమారి, అట్లాగే కార్యదర్శి అక్షర ఫౌండేషన్ కార్యదర్శి జాస్తి వినోదలక్ష్మికి, అట్లాగే కళాకారుల విభాగానికి సంబంధించి రంగం రాజేష్, పాకనాటి రమాదేవి, ఎర్రు బాపారావు, ఎర్రు స్వాతి, గేరా జయప్రకాష్, రంగిశెట్టి రమేష్, చల్లగాలి శ్రీదేవి, బట్టు లక్ష్మీజ్యోతి, వీరందరికీ కూడా ఇదే వేదికగా ఉగాది వేడుకల్లో భాగంగా కూడా వీరికి ఉగాది పురస్కారాలను అయితే వేడుకగా కూడా అందజేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా వీరందరికీ కూడా ఉగాది పురస్కారాలను అందజేసి వారందరినీ కూడా ఘనంగా సత్కరించిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా కూడా అతిథులందరూ కూడా మాట్లాడుతూ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలి, ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని ఆశీస్సులతో మంచి జరగాలని చెప్పనైతే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అట్లాగే ఇతర అతిథులందరూ కూడా ఆకాంక్షించారు. బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇటు కళారంగాలు, వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులను ప్రోత్సహిస్తున్న చందు సుబ్బారావును అయితే ప్రత్యేకంగా అయితే అభినందించి ఆయన్ను ఘనంగా అయితే సన్మానించారు. ఉగాది రోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కూడా ఈ కార్యక్రమం ఎంతో వేడుకగా అయితే నిర్వహించిన పరిస్థితి. ఇప్పుడు వసంత నవరాత్రులు ఈ రోజు పాడ్యమి నుంచి నవమి వరకు చేసేటువంటి ఉత్సవాలను వసంత నవరాత్రాలు అంటారు. కొన్ని ప్రాంతాలలో నవమి నుంచి అంటే సీతారాముల కళ్యాణం జరిగిన రోజు నుంచి 9 రోజులు సీతారామ కళ్యాణ మహోత్సవం అని చేస్తారు. సంవత్సరంలో 2 ఋతువులలో తప్పనిసరిగా మనం ఆ నవరాత్రములు చేయవలే, చైత్ర మాసంలోను ఆశ్వీజ మాసంలోను. ఎందుకంటే ఈ 2 ఋతువులకు యమదంష్టలు అని పేరు. ఈ 2 ఋతువులలోనే మృత్యు బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ మృత్యు బాధను పోగొట్టుకోవడానికి, అపమృత్యు దోషాన్ని పోగొట్టుకోవడానికి, మనం ఆ మృత్యువును తప్పించుకోవాలి అంటే చైత్ర మాసంలోను వసంత ఋతువులోను అలాగే ఆశ్వీజ మాసం శరద్ ఋతువులోను కూడా మనం నవరాత్ర వ్రతములు చేయవలే. కాబట్టి మీరు పరాభవాన్ని అదేదో మనకి ఇన్సల్ట్గా మనం తీసుకుంటే సింప్లిఫికేషన్, అది మనం ఇన్సల్ట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు. మీకు 3 రాజపూజ్యము 7 పరాభవం అన్నారనుకోండి, అంటే ఏంటంటే 7 యూనిట్స్ ఆఫ్ పరాశక్తి, శివుడి శక్తి, శివుడి అనుగ్రహం మీ మీద ఉంటుంది అని అలా అన్వయించుకున్నాం అనుకోండి, ప్రాబబ్లీ దట్ ఈస్ ద బెస్ట్ కేస్ సినారియో వాళ్ళకి, ఎవరికైతే అది ఉందో. ఇలా ఈ 60 పేర్లు వెనుక కూడా నిగూఢమైన అర్థాలున్నాయి, నిగూఢమైనటువంటి అనాలిసిస్ ఉంది. కాబట్టి ఇలా చేస్తున్నారు. ఇప్పుడు నాకు 61 సంవత్సరాలు, 60 సార్లు నేను పంచాంగము ఉగాది అనే పదం విన్నానేమో నాకు తెలియదు, కానీ
దాని మీద ఇంకొద్దిగా అవగాహన ఈసారి పెరిగిందని నేను అనుకుంటున్నాను. సో రాబోయే రోజుల్లో ఇంకొద్దిగా అవగాహన పెంచుకోవాలని నేను ట్రై చేస్తాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ సభకు పెద్దలందరికీ కూడా మరి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం కూడా జాగ్రత్తగా ముందుకెళ్తూ, ఆయన ఇందాక ఒక మాట అన్నారు, అంటే ఓపెనింగే ఈ సంవత్సరం రాజకీయ నాయకుల వల్ల ప్రజలకి చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నారు. దాన్ని మనం అలా చూడకూడదు, అన్వయించుకోవాలంటున్నాను. ఇబ్బందులు ఉండాల్సిన అవసరం లేదు. పరాభవానికి ఎలా అర్థం చెప్పుకున్నామో రాజకీయ నాయకులకి ఛాలెంజెస్ ఉండొచ్చు. రాజకీయ నాయకులు ఛాలెంజెస్ కొన్నిటిని అధిగమించవచ్చు, కొన్నిటిని అధిగమించకపోవచ్చు. కానీ రాజకీయ నాయకుల వల్లే పరాభవాలు ఎక్కువ జరిగే అవకాశం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ దట్స్ అవర్ సమిష్టిగా మనందరం డెమోక్రసీలో ట్రై చేయాల్సినటువంటి అంశం కూడా. ఓపెనింగ్ సెంటెన్స్ అది పడేసరికి రాజా గారు అది అరే ఇదేంటిది మనం ఆలస్యంగా బిగిన్ చేయించినందుకు అది స్టార్ట్ చేసి ఏదో జరిగింది. విత్ డ్యూ రెస్పెక్ట్ బ్రహ్మానంద శాస్త్రి గారు, అది మంచిదే, అంతా మంచిదే. అంటే ఏం జరగబోతుందో మనకు ఒక ఐడియా ఉంటే మనం దానికి తగినట్టుగా మరి ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఐడియా. ఇక మన వేదిక మీద ఉన్న పెద్దలు కూడా వాళ్ళ విషెస్ చెప్పాలి కాబట్టి. వైస్ ప్రెసిడెంట్గా నా సుదీర్ఘ ప్రయాణం 7 ఏళ్ళ నుంచి జరుగుతుంది. చందు సుబ్బారావు గారు, సాంబశివరావు గారు వాళ్ళ గైడెన్స్తో, సో వాళ్ళకి ఎప్పుడు తోడు నీడుగా ఉండుతూ, సో ఇక్కడికి వచ్చిన అందరికీ, సో సభకు వచ్చిన పెద్దలందరికీ, విచ్చేసిన పెద్దలందరికీ, సో నా పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. సో అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. చీకటి వెలుగులు దాటుకుంటూ సాగేదే జీవితం, మంచితనం మనిషితనం నిండిన హృదయాలు, మంచితనం మనిషితనం నిండిన హృదయాలు, సాగించగ కదిలెను సుందర స్వప్నాలు. నిజంగా ఈ వేదిక మీద పద్మాసీనులైన ఉన్న అందరూ తమ తమ రంగాల్లో చాలా గొప్ప సేవలు చేశారు. ఈనాటి ఈ పురస్కారం మరింత నాలాంటి ఓ ప్రజా కళాకారుడికి బాధ్యత పెంచిందని, తెనాలి సభాముఖంగా నాలాంటి కళాకారుణ్ణి, కొంతమంది యువతరాన్ని కాలేజీలు స్కూళ్ళల్లో మాకు యువతను అందించండి, మన భాష గురించి, మన కళల గురించి, మన జానపదాల గురించి వాళ్ళకి నేర్పించి ఇదే వేదిక మీద 1000 మందితో ప్రదర్శన చేయించే అవకాశాన్ని నాకు ఇమ్మని శివరామకృష్ణ ఫౌండేషన్ వీరితో కలిసి నేను 6 సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. శివరామకృష్ణ గారి గురించి తెలుసుకుంటే సమాజం పట్ల ఎంతో ఆలోచనతో మంచి చెడులను ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలని వారి రచనల ద్వారా తెలియచేయడం వారిలో నాకు నచ్చిన ఒక గొప్ప అంశం. ఇది ఒక తరానికో తర్వాత తరానికో ఆగిపోకూడదు. ఎప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా సమాజం పట్ల ఒక బాధ్యత ఉండాలి. అటువంటి బాధ్యత కలిగిన వారు వస్తూనే ఉండాలి అనే మంచి ఉద్దేశాన్ని వారు ప్రతి ఒక్కరిలో కలిగించారు. అలాగే ఇక నా విషయానికి వస్తే, ఈ ఉగాది పురస్కారాలకు నన్ను ఎంపిక చేస్తున్నాము అని చందు సుబ్బారావు గారు ఫోన్ చేసినప్పుడు, ఎప్పుడు వేదికపైకి ఫలానవారు అవార్డు ఫలానవారు తీసుకుంటున్నారని అనౌన్స్ చేసే నేను ఒక్కసారి భయపడ్డాను. అమ్మో నాక బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ నుంచా అని చాలా భయపడ్డాను. ఇప్పటికీ కూడా భయంతోనే ఉన్నాను. ఇంతమంది వివిధ రంగాల్లో గొప్ప గొప్ప వ్యక్తులు ఇలాంటి అవార్డుకు ఎంపిక చేయటం నిజంగా నేను చాలా ఆనందంగా గర్వకారణంగా భావిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ తెలుగుగా శుభాకాంక్షలు. సో ఒక్క నిమిషమే నేను మాట్లాడతాను. మౌనముని అని చెప్పని ఇక్కడ శ్రామికుడు అని చెప్పి చంద్ర సుబ్బారావు గారు ఈ కాగితం ఇప్పుడే చదివాను. సో తెలుగు అంటే మన సాంప్రదాయం. నేను ఈ మధ్య యూఎస్ వెళ్ళాను కానా ప్రోగ్రామ్కి. దాంట్లోనే ట్యాంపాలో నాట్స్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. అక్కడ నాకు ఆలపాటి రవీంద్ర గారు కలిశారు, శాన్ ఫ్రాన్సిస్కోలో డాక్టర్ అయిన. సో ఆయన కలిసినప్పుడు మామూలుగా మాట్లాడాను. ఈవినింగ్ ఆయన పక్కన ఉండగా రాజా గారి నుంచి కాల్ వచ్చింది రవీంద్ర గారికి, అనే ఎలా ఉన్నావు అని చెప్పని. ఆయన ఇప్పుడు మాట చెప్పారు, ఇంత బిజీలో కూడా రాజా గారికి ప్రతిరోజు అన్నయ్యకి కాల్ చేస్తారంట, ఎలా ఉన్నావు అని చెప్పని. ఇది కాదు తెలుగు. ఇవాళ మనం మన అమ్మకి, మన అన్నయ్యకి, మన చెల్లికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తాం. సో ఈ కాగితం మొత్తం చదివినప్పుడు ఈయన రాజా గారి గురించి కొంత రాశాడు. బొల్లిమంత శ్రీరామకృష్ణ, ఆలపాటి శ్రీరామకృష్ణ. మార్చి 29 ఆలపాటి శ్రీరామకృష్ణ ఎడ్ల బంధాలు దొరుకుతాయి మనకి. ఒక తిరణాల 10 రోజుల పాటు తండ్రి మీద గౌరవం, అన్నయ్య మీద గౌరవం, కుటుంబం మీద గౌరవం, కుటుంబం అంటే బాధ్యత. ఇది కదా తెలుగు, ఇది కదా తెలుగు ఉగాది.
సో ఈ ఉగాది రోజు మన కుటుంబ బాధ్యతలను కూడా రాజాగారిని చూసి అవలంబిద్దాం. థ్యాంక్ యూ అందరికీ. కళలన్నా కవితన్నా ప్రాణం పెడతారు, కళ్ళబొల్లి మాటలతో కాలం గడిపే మనిషి కాదు. నమ్మకానికి అమ్మలాంటోడు, ఆకలితో ఉన్నోళ్ళకి అమ్మలా మారతారు. ఎదుటివారి పద్మ వ్యూహాలను చేర్చగలిగిన నేర్పరితను, ఈయన వ్యూహం పన్నితే మాత్రం ఎదుటివారికి దాహం పుట్టాల్సిందే. నిత్య సత్యాన్వేషి, నిజానికి నిలబడతాడు, సొంత లాభం కొంత మానుకోడు, పొరుగువారికి తోడుకోబోయే అన్న గురజాడ సూక్తిని వంటపట్టించుకుని ఆశయాల ప్రయాణంలో అలసిపోని శ్రామికుడిలా పరిగెడుతూనే ఉంటాడు ఈ మౌనముని, అలసిపోని శ్రామికుడు మన ఈ అభినవ రాజేంద్రుడు. ధన్యవాదాలు. పరాభవం అంటే నిరాశక్తితో ఏమైనా అయిపోద్దామని చెప్పి మా సోదరుడు దానికి బ్రహ్మాండమైన ఎలివేషన్ ఇచ్చాడు. శివశక్తి స్వరూపం దాన్ని చూపించారు. అట్లాగే ఆయన చెప్పిన దానికి రాజకీయాల్లో ఏంటి ఈ రోజున రాజకీయ నాయకుల వల్ల నష్టం కలిగిద్దని చెప్తే, రాజకీయ నాయకులు మేము కూడా పొద్దున్నీ సాయం దాకా అంటే నీకు నష్టం జరిగిద్ది అంటే మనం జాగ్రత్తగా ఉంటాం. ఇట్ ఈజ్ ఎ ఇండికేషన్ టు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఫర్ నాట్ టు ఇన్వాల్వ్ ఎనీ అదర్ యాక్టివిటీస్, డిస్ట్రిక్టివ్ యాక్టివిటీస్ లేకుండా. అందుకనే ఏంటంటే ఈ రోజున ఇలాంటి పంచాంగ శ్రవణాల ద్వారా, ఇలాంటి దిక్సూచి ద్వారా, ఇలాంటి మార్గదర్శకత్వం ద్వారా సమాజంలో మనని మనం నిర్దేశించుకోవటానికి, మనం నిర్భయంగా ఒక అడుగు ముందుకు వేయటానికి వీటిలన్నింటినీ ఉపయోగించుకునేలాగా ఈ పంచాంగ శ్రవణాలు ఉంటాయి. కాబట్టి మన అందరం కూడా దీన్ని మంచిగా, సంతోషంగా వీటిలన్నింటినీ ఆహ్వానిస్తూ ఉన్న సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఎక్కడ కూడా చెడకుండా కాపాడుతున్నటువంటి బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ని, అదేవిధంగా ఈ రోజున ఉగాది సందర్భంగా మనం ఈ వేదిక నుంచి చూస్తూ ఉంటుంటే ఈ రోజున మరి ఎంతోమంది కళాకారులని, చిన్నారులని, వీళ్ళందరినీ చూస్తూ ఉంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఆ రకంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సుబ్బారావు గారికి, సుబ్బారావు గారు ప్రతి మనిషికి కూడా అదే చెప్పాను ఇప్పుడే, అప్ అండ్ డౌన్స్ ఉంటా ఉంటాయని చెప్పి, అది దాన్ని అధిగమించి ముందుకు రాగలితేనే మనం జీవితానికి ఒక ముక్తి మోక్షం అని చెప్పి ఆ రకంగా మళ్ళీ జనజీవన స్రవంతిలోకి ఆయన అడుగు పెట్టినందుకు ఆయన సంపూర్ణంగా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానిస్తూ, మరి జీవితంలో మనకి ఏది అయితే, ఎందుట్లో అయితే నిష్ణాతులుగా ఉన్నామో, ఎందుట్లో అయితే మనం చేయగలమనే నమ్మకం ఉంటుందో దాన్ని ఖచ్చితంగా ముందుకు సాగించాలని చెప్పి, దానికి మనం ఎవరో కాదు, మన ఏ పేరైతే మనం పెట్టుకున్నామో బొల్లిమంతి శివరామకృష్ణ గారు అంటే ఎన్నో ఉద్యమాలకి సామాజికంగా మరి పాత్ర వహించినటువంటి ఉద్యమకారుడు, ఒక రకంగా చెప్పాలంటే శాంతియుత ఉద్యమకారుడు. అందుకనే గాంధేయవాదిగా మనం కమ్యూనిస్ట్ గాంధీ అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఆయన రాసిన దాంట్లో ఒకటి నాకు బాగా ఎప్పుడు గుర్తుంటుంది, నేను అక్కడక్కడ కోట్ చేస్తూ ఉంటాను. ఏది మనం మామూలుగా మాట్లాడుకునే ఈ సమాజంలో మనకు అనునిత్యం కూడా ఆయన మాటలు గుర్తుంచే అంశం ఏంటంటే నాకు, ఎందుకంటే మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి పైకి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాం, కానీ అంతర్లీనంగా మన ఒక ఇద్దరు మాట్లాడుకుంటా ఉండంటే నువ్వేంటి నేనేంటి అనేది వాళ్ళిద్దరికి తెలిసినా కూడా చాలా కపటంగా మాట్లాడుకునే ఈ సమాజంలో ఆయన ఒక మాట చెప్తూ ఉంటాడు. నెహ్రూ గారి గురించి విమర్శిస్తూ ఆయన చెప్తూ ఉంటాడు. ఒక ఎడిటోరియల్ రాస్తాడు బొల్లిమంత శివరామకృష్ణ గారు. మొదళ్ళు కొట్టి శివుళ్ళకి నీరు పోసినట్టుగా ఉంది మీరు మాట్లాడేది అని చెప్తూ ఉంటాడు. మరి నెహ్రూ గారు దేని గురించో డెమోక్రసీ గురించి మాట్లాడుతూ ఉంటుంటే పార్లమెంట్లో ఆయన దాన్ని ఒక దీంట్లో ఎడిటోరియల్లో ఆయన చెప్తాడు. ఎందుకంటే మీరు చెప్పేదానికి చేసేదానికి సారూప్యత లేకుండా ఉంది, మీ భావానికి అర్థం అయితే నాకు అర్థం కాలేదు, కానీ మొదళ్ళు కొట్టి శివుళ్ళకి నీరు పోసినట్టుగా ఉంది అనే భావనను వ్యక్తం చేసినటువంటి ఒక గొప్ప భావకుడు, ఒక సాహితీకారుడు, చరిత్రకారుడు అని చెప్పి నేను అనుకుంటా. ఈ ప్రాంతంలో పుట్టిన ఒక గొప్ప వ్యక్తిగా నేను భావిస్తూ, మరి అలాంటి బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్కి మీరు కృష్ణ గారు, మీరు సుబ్బారావు గారు, మీ అందరూ కూడా మరి ఆయన పేరుని మర్చిపోకుండా చేయటమే కాకుండా మీలో ఉన్నటువంటి శక్తి, సమర్థతని ఈ సమాజానికి అనునిత్యం అందించేదానికి ఎప్పుడు కూడా
మనం ఆరని జ్వాల అనే భావంతో ముందుకు సాగాలని కోరుకుంటూ